ఒక్కొక్క వ్యవహారాల మీదన ఒక్కొక్క అంశంలో సూటిగా స్పష్టంగా బాధ్యతాయుతంగా చెప్పడంలో జయశంకర్కి మించిన వాడు లేడు. విదేశాంగ విధానంలో డిఫెన్స్ కాకుండా అఫెన్సివ్తో వెళ్ళేటటువంటి జయశంకర్ని తాజాగా భారతదేశ రాజకీయాల్లో విదేశీ జోక్యం ఉందా అని ప్రశ్నించారు మీడియా. అడిగితే ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, కంట్రీస్ విచ్ హ్యావ్ టు గో టు కోర్ట్ టు డిసైడ్ ద రిజల్ట్ ఆఫ్ దేర్ ఎలక్షన్ ఆర్ గివింగ్ అస్ లెక్చర్స్ అబౌట్ హౌ టు కండక్ట్ ఎలక్షన్. జయశంకర్ ఇది అమెరికాకి దారుణమైన చొరక అనమాట. తమ దేశపు అధ్యక్ష ఎన్నికల మీద న్యాయస్థానాల్లో కొట్లాడుతున్నటువంటి దేశం ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో భారతదేశానికి హితబోధలు చేస్తుంది. ఇక్కడేది కేజ్రీవాల్ అరెస్టు, లేకపోతే కాంగ్రెస్ నిధులకు సంబంధించిన వ్యవహారాలు, లేకపోతే ఈ దేశంలో ఎన్నికల గురించి కామెంట్లు చేస్తున్నటువంటి అమెరికాకి ఘాటైన చొరక. తమ దేశంలో అధ్యక్ష ఎన్నికలు సరిగ్గా నిర్వహించుకోవడం చేత కానీ దద్దమ్ములు అనకుండా వాళ్ళు కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు మాకొచ్చి హితబోధలు చేస్తున్నారు అని చెప్పడం ద్వారా అమెరికా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తోందని పరోక్షంగా చెప్పారనమాట.